నైన్త్ క్లాస్ వరకు హ్యాపీగా సాగిపోతున్న లైఫ్‌లో ఒకడొస్తాడు. వాడెవడైనా గావచ్చు. పక్కింటి అంకులో, పనికిమాలిన రిలేటివో, పనిలేని పోరం 10థ్ క్లాస్‌లో 10/10 వస్తే గాని ఫ్యూచర్‌లో జాబ్ రాదంటాడు. ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అయిద్ది మనకి ఇంట్లో భజన. 10థ్ అయిపోయాక నీ ఇష్టం రా అంటారు. సరే 1 ఇయర్ కష్టపడితే సరిపోద్ది కదా! అని వచ్చినా రాకున్నా, అర్థమైనా కాకున్నా, బట్టి పట్టైనా నైట్ అవుట్ చేసైనా, ట్యూషన్‌కి వెళ్ళైనా, యూట్యూబ్ క్లాస్‌లు వినైనా అన్ని కాన్సెప్ట్స్ నేర్చుకొని ఎగ్జామ్ రాస్తే ఆ 10/10 కూడా మనకొచ్చి సావదు. ఏ 9.5 9.8 వచ్చి సస్తది. పోనీ వచ్చినా స్కూల్ బ్యానర్‌లో నీ ఫోటో 1 ఇయర్ దిష్టి బొమ్మలా పెట్టడం తప్ప పెద్ద పీకేదేం లేదనుకో అది వేరే విషయం. అయినా నాసా పంపించే రాకెట్స్‌లోనే 100% యాక్యురసీ లేక ఇద్దరు ఆస్ట్రోనట్స్ స్పేస్‌లో ఇరుక్కుపోయారు. మనమెంత బొక్క. ఆ స్పేస్ క్రాఫ్ట్ బోయింగ్ కంపెనీదిరా పిచ్చి నా కొడకా. వచ్చిండయా సైంటిస్టు. సర్లే మన వ్యూవర్స్‌కి తెలియదేమోనని అలా చెప్పాను. మాకు తెలుసులేరా. అయన్నొద్దు, పాయింట్‌కి రా. హమ్మయ్య! ఇక 10థ్ అయిపోయింది రెస్ట్ తీసుకోవచ్చు అని అనుకునే లోపు వీధి కుక్కలు చికెన్ వాసన వచ్చి ఇంటి దగ్గర మిగిలిపోయిన ముక్కల కోసం వచ్చినట్టు నారాయణ, శ్రీ చైతన్య జైలు గాళ్ళు టాప్ గ్రేడర్స్ వచ్చిన వాళ్ళ ఇళ్ళ మీద పడతారు. నరకాన్ని కూడా నివేద థామస్ అంత అందంగా, చెత్తను కూడా చార్మి అంత చార్మింగ్‌గా, దరిద్రాన్ని కూడా తాజ్ మహల్‌లా ఉంటదని మ్యానిప్యులేట్ చేసి కేఎఫ్‌సీకి బాయిలర్ కోళ్లు పట్టుకుపోయినట్టు పట్టుకుపోతారు మనల్ని. శ్రీ చైతన్య అండ్ పారాయణ కాలేజెస్‌కి. సారీ కారాగారం. Don't wanna sleep in. అప్పుడే అర్థమైతది. ఇప్పటి వరకు ఇదింది పిల్ల కాలువని, ఇది సముద్రం అని. ఆ రోజు ఆ చెత్త నా కొడుకు 10థ్ అయిపోయాక ఎంజాయ్ చేయొచ్చని చెప్పిన మాట పెద్ద అబద్ధమని. ఇప్పుడు కూడా ఇంటర్‌లో బాగా కష్టపడితే సెట్ అవ్వచ్చురా అని ఇంకొకడు చెప్తాడు. కానీ మన పిల్ల బుర్రకు అది కూడా అబద్ధమని తెలిసి సావదు. ఇంకా పారైన శ్రీ చైతన్య కారాగారాల గురించి చెప్పాలంటే, పూరి గుడిసెకి ఎక్కువ, రేకుల షెడ్డుకి తక్కువలో ఉండే క్లాస్ రూమ్స్, ఆఫ్రికన్ స్లేవ్స్‌కి సిమిలర్‌గా ఉండే టైమ్ టేబుల్, స్లమ్ ఏరియాస్ కన్నా దారుణంగా ఉండే హాస్టల్ రూమ్స్, కుక్కలు కూడా తినని మెస్ ఫుడ్, హెయిరీ మోల్ క్రీమ్‌లా పనిచేసే బాత్రూమ్ వాటర్, చావ మింగే స్టడీ అవర్స్, సైకో నా కొడుకుల్లా ఉండే జైలు గాళ్ళు, మార్కులు రాకపోతే దెంగులు, స్లాబులు లేని షవర్లు, లాకులు లేని బాత్రూమ్‌లు, నిద్ర లేని రాత్రులు, వీక్లీ టెస్ట్‌లు. అమ్మోయ్ అయ్య బాబోయ్ ఆపే బాబోయ్. ఏరా శ్రీ చైతన్య కాలేజ్‌కొస్తావా? ఇంకెవడైనా వస్తాడా? వీటన్నిటి వల్ల ఫిజికల్లీ, సైకలాజికల్లీ సంకనాకిపోతాం. అలా సంకనాకిపోయిన వాళ్ళు మనలో చాలా మంది ఉండింటారు. తర్వాత దరిద్రం కొద్దీ ఐఐటీలో సీట్ రాకనో, అదృష్టం కొద్దీ ఎంసెట్‌లో మంచి ర్యాంక్ రావడం వల్లనో ఎస్ఆర్‌ఎంకొచ్చి పడి ఉంటారు. రోజు అప్ అండ్ డౌన్ జర్నీ చేయలేక కాలేజీలోనే హాస్టల్ తీసుకొని ఉండింటారు. హాస్టల్ రూమ్ ఫీతో పాటు మెస్ ఫీ 70,000 కట్టే ఉండింటారు. కానీ ఈ లవంగంలో మెస్ మేనేజ్‌మెంట్ చేసే ఏసాలు చూస్తే గువ్వల మండిద్ది. సో ఈరోజు మన టాపిక్ అదే. ఎస్ఆర్‌ఎంఏపీ మెస్. వెల్కమ్ టు మై ఛానల్ ద సేవియర్. ఎస్ఆర్ఎంఏపీ మెస్ ఫుడ్ బాగుండేది ఇయర్‌లో ఒకే ఒక్క టైంలో. ఫ్రెషర్స్ జాయిన్ అయ్యే టైంలో. బ్యాంక్‌ని విజయమాల్య మోసం చేసిన దానికన్నా దారుణంగా ఈ మెస్ అనేది ఫ్రెషర్స్‌ని మోసం చేసిద్ది. సో మనం ఫస్ట్ వాటర్ సర్వింగ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఘాట్ ఏరియాలోనైనా వాటర్ దొరుకుతాయేమో గానీ, ఈ మెస్‌లో ఆఫ్టర్‌నూన్ 1 తర్వాత, నైట్ 8 తర్వాత ఛాన్సే లేదు. వాటర్ అందరికి సర్వ్ చేయాలి కదా అని అడిగితే, స్టాఫ్ ఎక్కువ మంది లేరు అంటారు. అంకుల్ లాస్ట్ ఇయర్ కన్నా 5,000 ఫీ పెంచారు. గంగాలో 20 ఫ్లోర్స్ పెంచారు. కానీ స్టాఫ్‌ని పెంచలేరా? వేదవతిలో 15 ఫ్లోర్స్ విత్ ఈచ్ 50+ రూమ్స్. ఇంకా గంగాలో 25 ఫ్లోర్స్‌లో ఉన్న స్టూడెంట్స్ ఈచ్ 70,000 మెస్ ఫీ పే చేసి, తాగడానికి వాటర్ లేవు సర్వ్ చేయమని అడిగితే, స్టాఫ్ సరిపోరని చెప్తారా? ఉందరా అసలు బుర్రుందా? మళ్ళీ ఏమన్నా అంటే సార్ ఎన్న వచ్చి ఎంగళియం సార్ ఉన్న వచ్చి మున్నాలు తక్కువ ముంగళియం సార్ అంటాడు. తిడుతున్నాడో అర్థం కాదాడు, లేకుంటే ఆన్సర్ చెప్తున్నాడో అర్థం కాదాడు. నేనేమంటానంటే నువ్వు అనవసరమైన రెస్పెక్ట్ ఇవ్వక్కర్లేదు. అందరికి అవసరమైన వాటర్ సర్వ్ చేయి చాలు. ఐఎమ్ టెల్లింగ్ దట్. ఏమండి ఎస్ఆర్ఎంపీ చెఫ్ గారు, మీకు తెలుసా సాల్ట్ పెరుగులో మజ్జిగలోనే కాదు వంటకాల్లో కూడా వాడతారని? మరి తెలిసి కూడా ఎందుకు వాడట్లేదు సార్? మీకు బాలీవుడ్ సినిమాల్లో కంటెంట్ అయినా దొరికిద్ది గానీ, ఎస్ఆర్ఎంపీ మెస్‌లు వంటకాల్లో మాత్రం ఉప్పు, కారం అస్సలు దొరకదు. మీకొకటి చెప్పనా మెస్ అంకుల్? మీరు పెట్టే ఫుడ్‌లో ఉప్పు, కారం లేక బెంచ్ మీద పెట్టే మెయిన్ ఫుడ్ ఐటెమ్స్ కన్నా పక్కనుండే పచ్చడికే ఎక్కువ డిమాండ్ ఉంది. ఎందుకో తెలుసా? కనీసం అక్కడైనా ఉప్పు, కారం దొరుకుతదేమో అని చిన్న ఆశ.
మీరు బెంచ్ మీద పెట్టే కర్రీస్ వేస్తామన్నా వద్దని చెప్తారు గానీ, పక్కనుండే పికిల్ కోసం మాత్రం పెద్ద గుంపే ఫార్మ్ అవుద్ది. సో, నేను చెప్పొచ్చేది ఏంట్రా అంటే, కనీసం వారంలో 3, 4 సార్లైనా ఆ ఉప్పు, కారం ఉండే ఫుడ్ ఐటెమ్స్ పెడితే బావుంటది. ఏంటి? స్టూడెంట్స్ హాస్టల్‌లో ఫుడ్ కన్నా బయట ఆర్డర్స్ ఎక్కువ పెట్టుకుంటున్నారని, హాస్టల్‌లోనే ఐటెమ్స్ సేల్ చేయడం స్టార్ట్ చేశారంటగా? అప్పుడు హాస్టల్ ఫుడ్ కదా మీరు మార్చాల్సింది. రెస్టారెంట్‌లో ఐటెమ్స్ అమ్ముకుంటారా? అంటే మీరే బొక్కలో ఫుడ్ పెట్టి, ఆ ఫుడ్ తినలేక మళ్ళీ మీ దగ్గరికే వచ్చి డబ్బులిచ్చి మరి ఫుడ్ కొనుక్కోవాలా? మెస్ మేనేజ్‌మెంట్ బి లైక్. ఇది వ్యాపారం. రెస్టారెంట్‌లా మారుతున్న హాస్టల్ మెస్. మెస్ కమిటీ హెడ్ ఏం చేత్తన్నారో. హైలైట్ ఏంటి అంటే ఐటెమ్స్ అన్నీ బానే ఉంటాయి. అంటే మీరు మంచిగా ఫుడ్ కుక్ చేయగలరు. కానీ మెస్ దగ్గరికొచ్చే మాత్రం అలా చేయరు. ఎందుకు? ఎందుకంటే అలా చేస్తే డబ్బులు రావు కాబట్టి. ఇంకా మనోళ్ళు క్వెషన్ చేయకుండా ఏం చేస్తార్రా అంటే, బయట బిర్యానీ అయితే 200 అదే ఇక్కడ 120కి కర్రీ తీసుకొని రైస్‌తో తింటే 80 రూపీస్ మిగులుతాయి కదా! అని ఇక్కడే కొనుక్కుంటారు. ఒరేయ్! అసలు హాస్టల్ ఫుడ్డే బాగుంటే 120 కూడా మిగులుతాయి కదరా! ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు? అహా! అలా కుదరదు. ఎందుకంటే అలా మిగలాలంటే క్వెషన్ చేయాలి. అంత ఓపిక మన దగ్గర ఎక్కడ చచ్చింది? వివేకంతో ఆలోచించండి. అయినా వర్షం వచ్చి వేదవతి బేస్‌మెంట్ మొత్తం మునిగిపోయి ధోబి బట్టలన్నీ మట్టి కొట్టుకుపోతే, సిగ్గు లేకుండా రూమ్‌కి తెచ్చి బాత్రూమ్‌లో ఉతుకున్నాను తప్పితే క్వెషన్ చేశామా? అప్పుడే క్వెషన్ చేయలేదు. ఇప్పుడే క్వెషన్ చేస్తానులే గానీ. ఓహ్! టాపిక్ పక్కకు పోతుంది. హ్మ్. మొత్తానికి మీ వ్యాపారం బావుందయ్యా మెస్ మేనేజ్‌మెంట్. మెస్ ఫీలో దొబ్బారు. నైట్ క్యాంటీన్‌లో దొబ్బారు. ఇప్పుడు ఈ ఐటెమ్స్ అమ్మి దొబ్బుతున్నారు. ఇంకేముంది? మెస్ వీకేసి రెస్టారెంట్ అని పెట్టుకోండి. బావుంటది. ఇప్పుడు నువ్వేం పీకావని మాకు నీతులు చెప్తున్నావు అని మీరు నన్నడగొచ్చు. నేను ఏ మెస్ కమిటీలో లేను. ఏ స్టూడెంట్ కౌన్సిల్‌లో లేను. కానీ గ్రౌండ్ లెవెల్‌లో క్వెషన్ చేశా. రెస్పాన్స్ సరిగ్గా లేనప్పుడు ఇదిగో ఇలా వీడియోస్ చేశా. అది కాదు నాగా. నేనేమంటానంటే రెస్టారెంట్‌లో ఐటెమ్స్ అమ్మే బదులు మెస్ ఫుడ్ ఏదో సరిగ్గా పెడితే ఆర్డర్స్ పెట్టుకోవాల్సిన అవసరం మాకు లేదు కదా! ఓహ్! అలా చేస్తే మీ నైట్ క్యాంటీన్ బిజినెస్‌కి, మెస్ కమ్ రెస్టారెంట్ బిజినెస్‌కి బొక్కడిపోద్దనా? ఎందుకు? లిటరల్లీ ఎందుకు? గంగా మెస్‌ని క్లోజ్ జేశారు. 25 ఫ్లోర్స్ ఉన్న గంగా బ్లాక్‌లో మెస్ ఉన్నా కూడా వేదవతికి వచ్చి తినాల్సిన కర్మేంటి? 2 ఫ్లోర్స్ మెస్ ఉన్నా కూడా గ్రౌండ్ ఫ్లోర్‌లో మాత్రమే కౌంటర్ ఉంది. ఎందుకు? ఫస్ట్ ఫ్లోర్‌లో అయినా అప్పుడప్పుడు వాటర్ ఉంటాయేమో గానీ, సెకండ్ ఫ్లోర్‌లో అయితే ఛాన్సే లేదు. హ్యాండ్ వాష్ కూడా గ్రౌండ్ ఫ్లోర్‌లోనే. సీరియస్‌లీ లాస్ట్ ఇయర్ కూడా సేమ్ గంగా బ్లాక్‌లో సేమ్ స్టాఫ్. ఈసారి ఎక్స్‌ట్రా 20 ఫ్లోర్స్‌లో ఎంతమంది స్టూడెంట్స్ వచ్చుంటారు? కానీ క్రూని ఏమాత్రం పెంచకుండా అదే క్రూ పెట్టి 2 మంత్స్ ఒకే ఒక కౌంటర్‌లో ఫుడ్ పెట్టారు. ఇప్పుడు ఏకంగా గంగాలో మెస్సే లేకుండా చేశారు. చికెన్ అయినా, బనానాస్ అయినా, బిర్యానీ అయినా పీసెస్ ఎక్కువ వేయమంటే వెయ్యరు. మిగతా వాళ్ళకి సరిపోవని వేయలేదు అనుకుందాం. మీరు ఎన్ని సార్లు మెస్‌లో లాస్ట్‌కొచ్చేసరికి చికెన్ గాని, బిర్యానీ గాని, బనానాస్ గాని కంప్లీట్‌గా అయిపోవడం చూసుంటారు. చికెన్ ఎన్ని సార్లు ఎంత మిగిలుంటది. బనానాస్ ఎన్ని ట్రేస్ మిగిలిపోయి ఉంటాయి. అదంతా ఏం చేస్తున్నారు? అహా! అడిగిన వెంటనే ఎక్కువ వేయమని గాదు. కనీసం స్టూడెంట్ ఫస్ట్ టైమ్ వేసింది కంప్లీట్ జేసి మళ్ళీ వచ్చినప్పుడైనా పెట్టాలి గదా! ఏదో వాళ్ళ సొంత మనీతో అన్నదానం చేస్తున్నట్టు చూస్తారు. ఎహే! అవన్నీ గాదు. అసలు 5,000 మెస్ ఫీ ఏం పీకారని పెంచారు జెప్పండి. ఇప్పుడే మనం క్వెషన్ జేయకుండా సర్దుకుంటూ పోతే రేపు మన లైఫ్‌లో ఎలా లీడ్ చేస్తాం? అరే! నీ డబ్బులురా అవి 70,000 నీకన్ని రైట్స్ ఉన్నాయి అడగడానికి. ఇంకా క్వెషన్ జేయకపోతే సరే పడుకో. ఏముందిలే ఇంకా. పడుకో. సో థాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఒరేయ్! ఒక్క నిమిషం ఆగు. ఏమైంది సార్? సబ్స్క్రైబ్ కొట్టకుండా వెళ్ళిపోతాడేంటి సుధా వీడు? కొట్టు. సబ్స్క్రైబ్ కొట్టు. లైక్ కూడా. ఇంకా దేని మీదైనా వీడియో కావాలంటే కామెంట్ కూడా కొట్టు. అలాగే నాకు ఎడిటింగ్‌కి ల్యాప్‌టాప్ అందించిన దాత సతీష్‌కి కృతజ్ఞత తెలుపుకుంటూ బాయ్.